హాయ్ హలో అందరికీ నమస్కారం. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ప్రాణమా పార్ట్ 78. గదిలో కుప్పకూలి కనిపించిన అర్చన. ఏం జరిగిందో మనం ఈ ఎపిసోడ్లో చూద్దాము. అతని ముందే బ్యాగ్లో నిండుతున్న డ్రెస్లు చూశాడు సంపత్. చూసి కూడా ఎక్కడికి అని అడగలేదు. అంత బాధ్యత భర్తగా అతనిది. గంటలో వనిత తమ్ముడు వచ్చాక ముందు బ్యాగులు, తర్వాత బాబుని, ఒకటిని తమ్ముడికి ఇచ్చి మరొకడిని తాను ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అడిగాడు ఎక్కడికి అంటూ. నా జీవితం నేను బ్రతకడం కోసమని సమాధానం ఇచ్చిన వనితని లైట్గా తీసుకున్నాడు సంపత్. ఇది వరకు ఎన్నోసార్లు వెళ్ళింది, ఇప్పుడు అంతే, పోతుంది, 4 రోజులు పోతే అదే వస్తుంది అని చాలా లైట్ తీసుకున్నాడు. కార్లో పిల్లల్ని అక్కని కూర్చోబెట్టి ముందే చెప్పాను, వాడు వద్దక్క అని. ఇప్పుడు చూడు అని అంటున్నాడు వనిత తమ్ముడు. ఇంటికి వద్దు, ఇక్కడే ఉండక్క అన్నాడు. తమ్ముడు వైపు చూడగా ఊర్లోకి వెళ్తే ఒక్కొక్కరు అనే మాటలు ఆలోచించి చెప్తున్నా అన్నాడు అతను. అవును, అత్తగారిది తన అమ్మ వాళ్ళది పల్లెటూరు, పక్కపక్క ఊరిలోనే ఉంటారు. అక్కడికి వెళ్తే విషయం అందరికీ తెలుస్తుంది, ఇక్కడే ఉంటే ఎలా అన్న ఆలోచనలో ఉన్న అక్క మనసు చదివినట్టు, స్కూల్లో నీకు టీచర్ జాబ్ మాట్లాడాను అని చెప్పాను కదా, అక్కడ వర్క్ చేస్తూ పిల్లల్ని కూడా చూసుకో, రూమ్ నేను చూస్తాను, అప్పటికి నాతో పాటు ఉండు, నేను మా ఫ్రెండ్స్ని అడిగాను, ఒక్క రోజుల్లో అన్నీ సెట్ చేస్తా అని చెప్తుంటే ఏం మాట్లాడాలో తెలియలేదు వనితకి. ఒకటి అయితే అర్థమైంది, ఇప్పటి నుండి తన జీవితం తన ఇష్ట ప్రకారం మాత్రమే జీవించాలి అని. భర్త నీడ కూడా తన మీద పడకుండా, తన పిల్లల మీద అతని ప్రభావం పడకుండా చూసుకోవాలి. కొన్ని నిర్ణయాలు ముందు కష్టంగా ఉన్నా అవే ముందు జీవితంలో బాగుంటాయి అని తమ్ముడు చెప్పినట్టు ప్రస్తుతమైతే ఉద్యోగం చేయడానికి సిద్ధమైంది వనిత. ఇక పూర్తిగా సంపత్కి దూరమైంది వనిత. మెల్లిగా డైవర్స్ నోటీస్ పంపడం కోసం అన్నీ వెంటనే జరుగుతాయని ఆమె తమ్ముడే అన్నీ చేస్తాడు. అతనికి తెలుసు సంపత్ తిరుగుళ్ళు, తాగుడు, అక్క జీవితం అతనే చేతులారా నాశనం చేయలేడు కదా, అది అతనికి ఇష్టం లేదు, బట్ తప్పదు. అలాంటి మూర్ఖుడు వద్దు అని అక్కే చెప్పడం, ఇంతకుముందు వాడి దారుణాలు చూడడంతో అదే బెటర్, లైఫ్లో ఒక మంచి నిర్ణయం అని అతను అండగా ఉండి అక్కకి పిల్లలతో అయినా మంచి ఆనందకరమైన జీవితం ఉండేలా చేయాలి అనుకుంటున్నాడు. అమ్మ వాళ్ళకి ఇప్పుడే ఇదే విషయం చెప్తే కంగారు పడి అల్లుడి కాళ్ళ మీద పడతారు తప్ప తప్పు చేసిన వాడిని కొట్టడం తిట్టడం చేయరు. మెల్లిగా కొద్ది రోజులు పోయాక చెప్తాను అని వనితకి చెప్పి 1-2 రోజులు అక్క ఇంట్లో ఎవ్వరికీ చెప్పకు అని కూడా అన్నాడు అతను. ముద్దుగా ఉన్న పిల్లల్ని చూసి అని తల ఆడించి ఆ విడాకులు కూడా చూడు అంటుంది వనిత. అలాగే అని మాత్రం తల ఆడిస్తాడతను. వనిత కోసం వచ్చిన సునంద ఫ్రెండ్ అయిన మహేశ్వరి ఆంటీ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు విని అర్చన క్యారెక్టర్ని బ్యాడ్గా ఫీల్ అయ్యి మంచుకి చెప్పి ఎవరికి చెప్పొద్దు అని ఒకరికి ఒకరు చెప్పుకుంటూనే తెల్లారేసరికి కాలనీ మొత్తం టామ్ అవుతుంది ఆ విషయం. ఉదయం ఎప్పటిలా సూర్యుడు ఆకాశంలో చేరి వెలుగుతో పాటు ఎండని కాస్తూ ఉంటే కిరణాలతో పాటుగా మ్యాటర్ కూడా కాలనీ అంతా పాకింది. ఆ నోట ఈ నోట బయటికి వెళ్ళే దేవేందర్ చెవిలో పడుతుంది. అందరూ అదే విషయం రకరకాలుగా మాట్లాడుతూ వాళ్ళిద్దరి విషయం తెలిసి అతని భార్య అతన్ని విడిచిపెట్టింది అంట అని అనుకోవడం దేవేందర్ చెవిని దాటిపోలేదు. అవునురా, మొన్నటి వరకే ఇక్కడే ఉన్నవాళ్ళు ఆ కిరాయి వాళ్ళు కంటిన్యూగా ఉండడంతో జాబ్ నెపంతో చెన్నైకి వెళ్ళారు. నిజంగా జాబ్ కోరుకు అనుకున్నా, ఇదా మ్యాటర్ నాకు తెలియదు అని బుగ్గలు నొక్కుంటూ అవును ఇదే నిజం, ఇక మొన్న 4 రోజులు ఇక్కడే ఉంది, మళ్ళీ మొదలుపెట్టారు. అలవాటు పడిన ప్రాణం అంత త్వరగా ఎలా పోతుంది? అయినా ఇంట్లో సవ్యంగా ఉండాలి కానీ ఇలా అనుకోవడం ఎందుకు? అది నిజమేలే. తన మొగుడుతో ఉంటున్న తనకి ఇంకా కూడా పిల్లలే కాలేదు, ఇలా అయినా అవుతుంది అని చూస్తుంది ఏమో. అవునరా, మొగుళ్ళో లోపం ఉండబట్టే పెళ్ళాం ఎన్ని చేసినా ఏం చేసినా నోరు మూసుకొని కూర్చున్నాడు. అతని సరిగ్గా ఉంటే ఇన్ని వ్యవహారాలు నడిచేవా?
దేవేందర్ని చూసి ఇంకో 10 మాటలు అనేవారు ఆగిపోయి అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోయారు. దేవేందర్ కూడా బయట ఉండలేక ఇంటికి వస్తూ ఉంటే దారిలో అమ్మలక్కలు కూడా అవే మాట్లాడుకోవడం, గేట్ నుండి వెళ్ళిపోతున్న సంపత్ని దేవేందర్ వనిత ఉందా అని అడగడం జరిగిపోయాయి. లేదంకుల్ అని ఫోన్ చెవిలో పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు సంపత్. 2 రోజుల లీవ్ తర్వాత వెళ్తున్న అతను ఎందుకు దేవేందర్ అడిగాడు వనిత ఉందా అని అర్థం చేసుకోలేక హడావిడిగా వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వచ్చిన అతనికి ముభావంగా ఉన్న భార్యని చూసి విషయం తన వరకు వినిపించింది అని తెలుసుకోవడం కోసం పెద్ద సమయం పట్టలేదు. అందరి మాటలు విన్న తర్వాత సంపత్ చేసిన పని గుర్తు వచ్చి అదే నిజం అని గట్టిగా అనుకొని అదే విషయం భర్తతో సూటిగా చెప్తూ చివరిలో చిన్నోడింకా తండ్రి అవ్వకపోవడానికి కారణం అర్చన గర్భసంచిలో సమస్య అని తనకి దొరికిన ఫైల్ని అతని ముందు పెట్టి ఇదేంటి అని ఆమెకి పరిచయం ఉన్న గైనకాలజిస్ట్ని కలిసి విషయాన్ని క్లుప్తంగా తెలుసుకొని కొడుక్కి ఫోన్ చేసింది సునంద. అతను 2 రోజులైనా ఇంకా చేయడం లేదు అని చెప్పి ఇప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి. ఇందులో ఆరు తప్పుందా, అర్చన తప్పుందా, లేక ఇద్దరిది ఉందా? ఇది ఇలా ఉంటే మనతో చెప్పకుండా హాస్పిటల్కి వెళ్ళడం రావడం, ఇంట్లో పూజలు, గుడిలో మొక్కులు చేయడం మనకి అనుమానం రాకుండా అన్నింటికి కొడుకు మీద పీకల వరకు కోపంతో ఉంటే అర్చన మీద అసహ్యంతో ఉంది సునంద. దేవేందర్ కొడుక్కి ఫోన్ చేయగా సునంద ఫోన్ని కనీసం లిఫ్ట్ చేసి అయినా తర్వాత అంటున్నవాడు కాస్త ఆయన ఫోన్ని లిఫ్ట్ చేయలేదు. కాలనీలో తలెత్తుకోలేకపోయారు. వనిత వెళ్ళిపోవడంతో అందరూ అర్చన సంపత్లకి రిలేషన్ ఉంది అని స్ట్రాంగ్గా నమ్మారు. సాయంత్రంకి ఇంటికి చేరుకున్న సంపత్కి మ్యాటర్ తెలిసింది. నన్ను అవమానించిన దానికి ఇలాగే కావాలి అనుకున్నాడు కచ్చగా. మరి నేను ఇక్కడే ఉండడం మంచిదా అని ఆలోచించుకొని వనిత ఆల్రెడీ సర్దుకొని వెళ్ళిన వస్తువులు చూసి విలువైన మిగతా ఐటమ్స్ సర్దేసుకొని రాత్రి ఎవరికంటా పడకుండా ఇంటి నుండి వెళ్ళిపోయాడు సంపత్. కొన్ని రోజులు వెళ్ళాలి, అప్పుడే విన్నది నిజమని నమ్ముతారు అందరూ. నేను ఇక్కడే ఉంటే నన్ను నేరుగా అడుగుతారు, నాకు నేనుగా జవాబు చెప్పలేను అని బాగా ఆలోచించిన వాడి కంట్రీ మైండ్ అతను చేసి అర్చన్ని బ్యాట్ చేయాలి అనుకున్నాడు. వాడి చేతులకి మట్టండకుండా చేయాలి అనుకుంది అయితే చేశాడు అన్న ఆనందంలో ఉన్నాడు. వనిత కోసం ఆలోచించలేదు. కోపంతో వెళ్ళింది, మళ్ళీ అదే వస్తుంది అని భావించాడు. కానీ అదే వాడి చివరి గమ్యం అని తెలుసుకోలేకపోతున్నాడు సంపత్. సునంద దేవేందర్ ఇంట్లో నుండి బయటికి రావడం లేదు. బయటికి రావడానికి ముఖం లేకుండా అయ్యింది. ఇంట్లోనే ఉంటున్నారు గత 2 రోజులుగా. ఈ 2 రోజుల్లో సంపత్ పైన ఉంటున్నాడు అనుకున్నారు. వాడు వెళ్ళిపోయిన సంగతి కూడా తెలియదు వారికి. ఈ 2 ఇక్కడ అందరూ అదే టాపిక్ని ట్రెండింగ్లో పెట్టుకొని కాలనీలో మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇంకా ఇక్కడ ఇంత జరిగింది కదా, మరి చెన్నైలో ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు. ఆరు అని అరిచిన అక్కి పిలుపుకి ఆరు పరిగెత్తుకుని వచ్చాడు. స్పృహ తప్పి పడిపోయిన అర్చుని చూసి అర్చుని చేతుల్లోకి తీసుకొని చెంపలు తడుతూ ఉన్నాడు. అయినా ఆమె కళ్ళు తెరవలేదు. పూర్తి స్పృహలోనే లేదు. అలా అని తానేమీ చేసుకోలేదు. గత 4 రోజులుగా తాను తీసుకుంటున్న స్ట్రెస్కి స్పృహ తప్పింది అర్చన. పైగా మనసులో ఉన్న బాధకి తిండి ఒంట్లోకి వెళ్ళడం జరగలేదు కనుక తాను తిండి తీసుకోకి ఇలా అయింది అంతే. ఏదేదో ఊహించుకోవద్దు. త్వరగా అర్చన్ని ఆరు ఎత్తుకుని హాస్పిటల్కి వెళ్దామన్నాడు. అతని గొంతులో కంగారు క్లియర్గా వినిపిస్తుంటే అక్కి ఫాస్ట్గా వెళ్ళి కార్ తీసిండు. హాస్పిటల్ కోసం గూగుల్ మ్యాప్లో నియర్ హాస్పిటల్ చూసుకొని వెళ్తున్నాడు. కారులో ఉన్న బాటిల్ ఆరుకి ఇచ్చి డ్రైవింగ్ చేస్తున్న అక్కి వాటర్ని తన ముఖంపై చల్లి మొలుకవ తెప్పించాలి అని చూస్తున్నాడు ఆరు. అతను ఏం చేసినా అచ్చు అలానే ఉంది. హాస్పిటల్ వచ్చింది. లోపలికి తీసుకువెళ్ళి అడ్మిట్ చేశారు. టెన్షన్తో కూర్చున్నారు ఇద్దరు. ఆరుకి భయంగా ఉంది. ఏమైంది, తనేం చేసుకుంది? అతని ఆలోచనలు ఎటూ సాగుతూ ఉంటే తమ్ముడికి ధైర్యం చెప్తూ పక్కనే ఉన్నాడు అక్కి. ఆ సమయంలో ఏం చెప్పాలో అర్థం కాలేదు అతనికి. ఎలా చెప్పాలో తెలియలేదు. భుజం మీద చేయి వేసి ఏం కాదు అని మాత్రం చెప్పాడు అక్కి. ఐ హోప్స్ ఆరు అని కళ్ళు మూసుకొని వెనక్కి వాలాడు. వాడిని ఒంటరిగా డీల్ చేసి వదిలించుకోవాలి అని చూసిన అర్చన ఏదో అఘాయిత్యం ఎందుకు చేసుకుంటుంది?
నో అని అర్చన్ని తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తున్న రూమ్ వైపు చూస్తున్నాడు ఆరు. ఎప్పుడు తలుపులు తెరుచుకుని డాక్టర్ ఆర్ నర్స్ బయటికి వస్తారా అని ఆ నిమిషం అంతకు మించి ఆలోచించకపోతున్న ఆరు ఏం కాదు అని అనుకున్నాడు మనస్ఫూర్తిగా. అతను అనుకున్నట్టే డాక్టర్ బయటికి వచ్చాడు. ఓవర్ స్ట్రెస్ తీసుకుంది, ఫుడ్ సరిగ్గా తీసుకుపోవడం చేత ఇలా అయింది. షీ నీడ్స్ రెస్ట్ అండ్ ఇప్పుడిప్పుడే స్పృహలోకి రాదు, 4 hours పడుతుంది అని కూల్గా చెప్పి 2 రోజులు హాస్పిటల్లోనే అన్నాడు. ఏం అవ్వలేదు అని విని అక్కి ఊపిరి పీల్చుకుంటే ఆరు ఏదో ఆలోచిస్తూ, అక్కి నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను ఇక్కడ. తాను బాగానే ఉంది కదా, డాక్టర్ చెప్పాడు, నువ్వు ఇంటికి వెళ్ళు. వదిన కంగారు పడుతుంది. నువ్వు చెన్నై వచ్చిన మ్యాటర్ చెప్పలేదు అన్నావు కదా, తెలిస్తే ఎందుకు అని అడుగుతుంది. ఆ సంపత్గాడి విషయం ఎవరికీ తెలియడం నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళు అని చెప్పి అక్కి వెళ్ళిపోతే 2 రోజులు అర్చనతోనే హాస్పిటల్లో ఉన్నాడు ఆరు. ఇంటికి వచ్చాక తాను కాస్త క్యూర్ అయిన తర్వాత అప్పుడు గుర్తు వచ్చింది అతనికి ఫోన్ చూసుకున్నాడు. అది ఛార్జింగ్ లేక డెడ్ అవ్వడం చూసి దాన్ని ఛార్జింగ్ పెట్టి అర్చన కూడా ఫోన్ పెట్టాడు. స్పృహలో ఉన్న అతనే ఫోన్ చూసుకోలేదు. బెడ్ మీద ఉన్న తనకి మాత్రం ఫోన్ మ్యాటర్ గుర్తుందా? సో ఇలా ఇద్దరి ఫోన్స్ స్విచ్ ఆఫ్ అయ్యి ఇప్పుడే ప్రాణం పోసుకోవడానికి సిద్ధమయ్యాయి. అర్చన మరీ వీక్గా లేకపోవడంతో వంట చేస్తూ కిచెన్లో ఉంది. ఇన్స్టెంట్గా అయ్యేలా అప్పటికి రసం పెట్టింది. అందులో పౌడర్ వేసి రూమ్లోకి వెళ్తూ ఉంటే ఆరు పిలిచాడు. ఆ సంఘటన జరిగినప్పటి నుండి ఇద్దరూ ఒకే చోట పక్క పక్కనే ఉంటున్నా మాట్లాడుకుంది అయితే లేదు. చూసుకోవడం వరకే. ఆమె కోసం అతను టాబ్లెట్స్ ఇవ్వడం, తినమని చెప్పడం, పడుకో అని వెళ్ళడం, ఇంతే. ఇప్పుడే పిలిచిన ఆరుని సూటిగా చూడలేక తలదించుకుంది. చెప్పు అంది. నీతో మాట్లాడాలి అన్నాడు ఆరు. చెప్పారు అంది అర్చన. ఇటురా అని పిలిచాడు. సోఫాలో ఉన్న ఆరు వద్దకు వెళ్ళింది అర్చన. కూర్చో. అతని పక్కన కూర్చుంది. తల మాత్రం ఎత్తడం లేదు. నేను ఏం చెప్పినా నువ్వు బాగా అర్థం చేసుకొని తీసుకోవాలి అన్నాడు ఆరు. ఎందుకు చెప్తున్నాను అని ఆలోచించి సమాధానం ఇవ్వు నాకు. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎందుకు అని కూడా ఆలోచించు. అప్పుడే సమస్య నీకు చిన్నగా కనిపిస్తుంది. లేదు అని నువ్వు బాధపడడం, పరిష్కారం చూడలేకపోవడం వంటివి చేయకు. మ్యాటర్ చెప్పకుండా ఉపద్ఘాతం ఇస్తున్న ఆరుని వింతగా చూస్తుంది అర్చన. సరే చెప్పు అంటుంది అర్చన ఆరుతో. కథ వినేసి వెళ్ళిపోకుండా మీరు కామెంట్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.